అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు మరోసారి భారతీయుల్ని వేదనకి గురి చేస్తున్నాయా? భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వ వైఖరి కూడా భారతీయుల పట్ల కొంత అనుచితంగా ఉందని అభిప్రాయపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ బర్త్ రైట్ సిటిజన్షిప్ అంశం అమెరికాలో చర్చనీయాంశంగా మారుతుంది. ఇక మీదట అమెరికాలో పిల్లలు కన్నవాళ్ళు పుట్టిన పిల్లలకి సిటిజన్షిప్ రాదా? అసలు కొత్తగా చెప్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏం చెప్తున్నాయి? అలానే ఈ చట్టాలని ఉల్లంఘించి చట్టాలకి అతిక్రమించి పిల్లల్ని కంటున్నటువంటి వాళ్ళని నియంత్రించడానికి లేదా ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ని నిలువరించడానికే ఈ నిర్ణయాలు తీసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పదే పదే చెబుతున్న మాటల్లో నిజమెంత? ఈ అంశాలని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అమెరికా నుంచి న్యాయ విద్యార్థి సాయి శ్రీనివాస్ గారు లైవ్లో ఉన్నారు. సాయి శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే సార్. సాయి శ్రీనివాస్ గారు, ఏంటి సిటిజన్షిప్ ఇష్యూ మళ్ళీ వచ్చింది? ఇప్పటివరకు ఇమిగ్రేషన్ అలానే వీసాలో చేంజెస్ వీటన్నిటి గురించి అనుకున్నారు. సిటిజన్షిప్ విషయంలో బర్త్ రైట్ సిటిజన్షిప్ అనే దాని గురించి ప్రస్తుతానికి పెండింగ్లో ఉంటుంది, కోర్టులు కూడా అడ్డుకోవచ్చు అని అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అది తెరపైకి వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఏమన్నా నిర్ణయం తీసుకుందా? సార్, మీ అందరికీ తెలుసు సార్, జనవరి 25, 2025 సో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఒక 5 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సైన్ చేయడం జరిగింది సార్. దానిలో మొదటిది ఏంటంటే అమెండ్మెంట్ నెంబర్ 14 ని ఇంటర్ప్రిట్ చేస్తా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ అమెండ్మెంట్ నెంబర్ 14 ఏం చెప్తుందంటే సార్, ఇక్కడ ఈ దేశంలో ఆల్ ది పర్సన్స్ born or naturalized in the United States are subject to the jurisdiction thereof or the United citizens అన్నారు సార్. అంటే ఏంటంటే ఈ దేశం మీద పుడితే, ఈ నేలలో పుడితే సో వాళ్ళందరూ యుఎస్ సిటిజన్స్ అయిపోతారు. మీరు లీగలా ఇల్లీగలా, మీరు సిటిజన్సా నాన్ సిటిజన్సా అనేది లేకోకుండా మీరు ఈ నేల మీద పుడితే మీరు సిటిజన్స్ అయిపోతారు అని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే సార్, ఇక్కడ ఒక చిన్న పదాన్ని సబ్జెక్ట్ టు ద జ్యూరిస్డిక్షన్ దేర్ ఆఫ్ అనే దాన్ని ఇతను ఇంటర్ప్రిట్ చేశాడు సార్. ఏంటంటే ఇది ఓన్లీ సిటిజన్స్ కి ఒకటి అప్లై అవుతుంది, నాన్ సిటిజన్స్ కి అప్లై కాదు. అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కానీ ఇమిగ్రెంట్ వీసా కానీ నాన్ ఇమిగ్రెంట్ వీసా వాళ్ళకి అప్లై కాదు అనే దాని మీద తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే సార్, ఒక ఏప్రిల్ నెలలో చాలా మంది వాళ్ళ దగ్గర ఉన్న కోర్ట్స్ కి ఫైల్ చేయడం జరిగింది సార్, కేసెస్ ఫైల్ చేయడం జరిగింది. అంటే ఫెడరల్ కోర్టులో ఫైల్ చేసిన తర్వాత సియాటిల్ కోర్ట్ ఏం చేసిందంటే సార్, మాకొకటి ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వకుండా నేషనల్ వైడ్ ఇంజెక్షన్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఒక చిన్న కోర్ట్ ఇస్తే అది మొత్తం ఆల్ ఓవర్ యుఎస్ కంతా అప్లై అయ్యేటట్టుగా ఒక నేషన్ వైడ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఏమైతుందంటే సార్, అంటే మనం ఇండివిజువల్ గా కేసెస్ ఫైల్ చేయడం అవసరం లేదు, అంటే ఆటోమేటిక్ గా యుఎస్ కంతా అప్లై అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడంటే, ఆటోమేటిక్ గా నేను ఇప్పుడు దీని మీద సుప్రీంకోర్టుకు పోతే నాకు దెబ్బతీస్తుంది అని చెప్పేసి తను ఏం చేస్తున్నాడంటే ఈ నేషన్ వైడ్ ఇంజెక్షన్ దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు. అంటే ఏంటంటున్నాడంటే, మీరు ఒక చిన్న కోర్టు నా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని ఆపలేదు, ఇది అగేన్స్ట్ గా సపరేషన్ ఆఫ్ పవర్స్, ఇది నా జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అవుతుంది అని చెప్పి తన సుప్రీంకోర్టు నేషన్ వైడ్ ఇంజెక్షన్ కి వెళ్ళడం జరిగింది. దీని ద్వారా ఏమైతుందంటే సార్, ఒకవేళ సుప్రీంకోర్టు ఓకే అంటే దీని గురించి ఓకే నేషన్ వైడ్ ఇంజెక్షన్ అనేది ఇవ్వలేదు అని తెలిస్తే ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే, ఇప్పుడు సియాటిల్లో పుట్టే వాళ్ళు ఒకటే యుఎస్ సిటిజన్స్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియానాలో ఉంటాను సార్, ఓకేనా, నాకు పిల్లలు పుట్టే ఇక్కడ వాళ్ళు యుఎస్ సిటిజన్షిప్ కాలేరు. మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఇక్కడ. సో దీని ద్వారా మొత్తం మన దేశం అంతా, అమెరికా దేశం అంతా ఈ అన్సర్టనిటీకి గురైపోతాయి సార్. అంటే ఇప్పుడు లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ఇప్పటివరకు ఏంటంటే అమెరికాలో కనుక పిల్లలకి జన్మనిస్తే ఆ పిల్లలకు ఖచ్చితంగా అమెరికన్ సిటిజన్షిప్ వస్తుంది, తల్లిదండ్రులకు ఉన్నా లేకపోయినా. సో ఇప్పుడు కొత్తగా పెట్టినటువంటి కండిషన్స్ పాత కండిషన్స్కి ఉన్న తేడా ఏంటి? సో కొత్త కండిషన్స్ కి పాత కండిషన్స్ సింపుల్ డిఫరెన్స్ ఏంటంటే సార్, పాత కండిషన్స్ లో ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఈ నేల మీద పుడితే మీరు లీగలా ఇల్లీగలా, H1Bయా F1 టూరిస్ట్ వీసా మీద వచ్చారా అనేది లేకపోతే ఈ హాస్పిటల్లో, ఈ నేల మీద ఉన్న ఈ హాస్పిటల్లో మీరు పుడితే మీరు సిటిజన్స్ అయిపోతారంట. కొత్త దాని ప్రకారం ఏం చెప్తున్నాడంటే, ఐదర్ వన్ ఆఫ్ యువర్ పేరెంట్స్ షుడ్ బి సిటిజన్స్, అంటే మీ అమ్మైనా నాన్నైనా సిటిజన్స్, కానీ లేకపోతే వాళ్ళు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటేనే మీరు ఇక్కడ సిటిజన్స్ అవుతారు, లేదా కారు అని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు దీనివల్ల మన వాళ్ళకి భారతీయులకి ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే జనరల్గా మన వాళ్ళంతా లీగల్ ఇమ్మిగ్రేషన్ మీదే ఉంటారు కాబట్టి, లీగల్ ఇమ్మిగ్రేషన్ మీద ఉన్నప్పటికీ కూడా, వీసాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చెల్లుబాటు కాదు, ఓన్లీ గ్రీన్ కార్డు హోల్డర్స్ మాత్రమే వర్కౌట్ అయింది. సో అలాంటప్పుడు భారతీయులకి కూడా ఈ నిర్ణయం ఇబ్బంది కలిగించేటువంటి నిర్ణయం అవుతుందా?
సార్ ఇప్పుడు మీరందరు న్యూస్ లో చూస్తుంటారు సార్, ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావాలంటే సుమారు 20-30 ఏళ్ళు టైం పడుతుందని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు నాకు పుట్టిందనుకో సార్ పాప, ఇప్పుడు ఏదైనా ఆ పాపకు సిటిజన్షిప్ వస్తే ఏమైతుందంటే 18 ఏళ్ల తర్వాత మనకు ఆమె స్పాన్సర్ చేసే హక్కు ఆమెకు ఉంటుంది సార్, అంటే నా పేరెంట్స్ కి. ఇప్పుడు దాని ద్వారా వాళ్ళ జీవితాంతం ఎట్లా తలుచుకున్నా కానీ సిటిజన్షిప్ కాలేరు. అంటే ఇది ఇక్కడికి వచ్చి మనం ఏవి అనుభవించలేము సార్. ఓకే. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, సోషల్ సెక్యూరిటీ ట్యాక్సెస్ అని మన రూపంలో కట్టించుకుంటారు సార్. అంటే నన్ను F1 లో ఉన్నా కానీ, నేను చిన్న పని చేసినా కానీ, లేకపోతే జాబ్ చేసినా కానీ దాని మీద సోషల్ సెక్యూరిటీ ట్యాక్స్ కట్ చేసుకుంటారు. అది క్లెయిమ్ చేయాలంటే మీరు US సిటిజన్ అయితేనే క్లెయిమ్ చేసుకోవచ్చు. అది సుమారు ఒక 5 కోట్లు 6 కోట్లు అయితే సార్ మనం రిటైర్ అయ్యే కొద్ది. ఆ డబ్బులంతా మనం క్లెయిమ్ చేసుకోలేము మనం సిటిజన్షిప్ కాలేకపోతే. ఓకే. మనం ఇక్కడ పనిచేసి ఇక్కడ ట్యాక్స్లు కట్టి మళ్ళీ లాస్ట్ కు US సిటిజన్స్ కాలేమని అది క్లెయిమ్ చేసుకోకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిగతా దేశాల వాళ్ళకి ఏమన్నా ప్రభావం ఉంటుందా? చుట్టుపక్కల దేశాలు కానీ, మెక్సికో లాంటి, కెనడా లాంటి ఇటువంటి దేశాల నుంచి కూడా చాలామంది అమెరికాకు వస్తుంటారు కదా. ఈ సిటిజన్షిప్ బై బర్త్ అనే దానిలో అమెండ్మెంట్స్ కనుక అమలైతే వాళ్ళపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సో యూజువల్ గా మనం రీసెంట్ గా లెక్కలు చూసుకుంటే సార్, ప్యూ రీసెర్చ్ సెంటర్ అని వాళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించి ఎక్కువ రీసెర్చ్ చేస్తుంటారు సార్. వాళ్ళు చెప్పే దాని ప్రకారం 13 మిలియన్ల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు సార్ అమెరికాలో. సో వాళ్ళు సుమారు ప్రతి సంవత్సరము 2,25,000 మంది పిల్లల్ని కంటున్నారంట. వాళ్ళందరికీ కంప్లీట్ గా సిటిజన్షిప్ రాశారు. ఇక్కడ ట్రంప్ కూడా, నేను ఇందాక కూడా డిస్కస్ చేస్తుంటే, ట్రంప్ ఏం చేస్తున్నాడంటే సార్, ఈ ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళందరినీ టార్గెట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు మీరందరూ చూసుకుంటే ఓన్లీ 40,000 మందిని డిపోర్ట్ చేయగలిగారు ఇంతవరకు. సో తన టార్గెట్ ఏంటి? ప్రతి సంవత్సరం 10 లక్షల మందిని డిపోర్ట్ చేయాలి. అంటే 40,000 మందిని ఓన్లీ 4 నెలలు డిపోర్ట్ చేయగలిగాడు. సో ఇలాంటి ద్వారా ఏం చేస్తున్నాడు అంటే, ఇలా ఇప్పుడు మీరు సిటిజన్షిప్ కావాలంటే మీరు కోర్టుకి వెళ్ళి క్లెయిమ్ చేసుకోండి అని చెప్తున్నాడు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కోర్టుకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు, అక్కడ ఐస్ ఆఫీసర్స్ వచ్చి వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఆల్రెడీ ఇల్లీగల్ అనేది కోర్టుకి వీళ్ళే సబ్మిట్ చేసినట్టు అవుతుంది. అవును సార్, సిటిజన్షిప్ అఫిడవిట్ ఇచ్చి క్లెయిమ్ చేసుకున్నట్టు. సో ఎందుకని ఇప్పుడు ఇంకొక మాట ఏం వినిపిస్తుందంటే, ఈ రెమిటెన్స్ ట్యాక్స్ అని చెప్పని, ఒకవేళ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు కానీ వేరే ఏ దేశానికైనా, నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఏ ప్రాంతాల నుంచి వెళ్ళినప్పటికి కూడా అక్కడ సంపాదించుకున్నటువంటి డబ్బులు కనుక ఇక్కడికి పేమెంట్ చేసినా, ఇక్కడికి పంపించుకున్నా కానీ దాని మీద కూడా ట్యాక్స్ వేస్తున్నారని చెప్పని ఒకటి నడుస్తుంది. నిజమేనా? అది ఇంప్లిమెంటేషన్లోకి ఏమైనా వచ్చిందా అలాంటిది, లేదా పాలసీ వైజ్గా డిస్కషన్స్లో ఉందా? ఇప్పుడు పాలసీ వైజ్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు సార్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ లో. సో దాంట్లో ఏం చెప్తున్నారంటే, నాన్ సిటిజన్స్ ఎవరైనా కానీ, అంటే పర్మనెంట్ వీసా, అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ, లేకపోతే F1 లో ఉండే వాళ్ళు కానీ, H1 లో కానీ, ఏ వీసా ఉండే వాళ్ళు కానీ, వాళ్ళు సిటిజన్స్ కాకపోతే వాళ్ళు ఏ దేశానికైనా డబ్బులు పంపించాలంటే వాళ్ళు 5% ట్యాక్స్ కట్టించుకుంటారు సార్ దాని మీద, రెమిటెన్స్ ట్యాక్స్ అని. సో దాని వల్ల ఏమైతుందంటే సార్, ఆల్రెడీ ఇక్కడ 30% ట్యాక్స్ కట్టించుకుంటున్నారు సార్. దాని మీద మళ్ళీ అదనపు 5% ట్యాక్స్. ఓకే. సో ఇప్పుడు చాలా మందికి ఈ దేశానికి వచ్చే వాళ్ళందరూ F1 లో ఉండే వాళ్ళందరూ లోన్లు కట్టుకుంటారు సార్ ఇండియాలో. సో వాళ్ళందరూ ఆల్రెడీ మనం ఇండియాకి డబ్బులు పంపించి మళ్ళీ దాని మీద డబ్బులు కట్టి లోన్లుగా క్లియర్ చేసుకోవాలి సార్. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి వస్తుంది. దీని ద్వారా ఏమైతుందంటే, ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కువ పెరిగిపోతాయని నేను అనుకుంటున్నా సార్. ఓకే. ఇదంతా తప్పించుకోవడం వల్ల ఏం చేస్తారంటే, ఇక్కడ ఉన్న వాళ్ళు, అంటే నేను అనుకోవడం, అంటే నేను కూడా ఒక రిపోర్ట్ ద్వారా చదివడం ఏంటంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు, సర్లేరా నువ్వు ఇండియాలో డబ్బులు ఇచ్చేసి నేను ఇక్కడ నీకు ఫీ పే చేస్తానని చెప్పడం. దీని ద్వారా ఏమైతుందంటే, ఇది కంప్లీట్ గా లీగల్ లూప్ హోల్ కదా. సో దాని ద్వారా ఈ హవాలా ట్రాన్సాక్షన్స్ పెరిగిపోతుంది. దాని ద్వారా వచ్చే ఏదైతే ఇది కంప్లీట్ ఇండైరెక్ట్ గా కూడా ఇండియాకి ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. సో ఏం జరుగుతుంది ఈ మధ్యకాలంలో? అంటే ఒకటి స్ట్రైట్గా మిమ్మల్ని అడగొచ్చు అనుకుంటున్నాను నేను. ఇండియా పాకిస్తాన్ మధ్య ఈ ఉద్రిక్తతలు వచ్చిన కాడి నుంచి డొనాల్డ్ ట్రంప్ గారి స్టాండ్ కూడా మారినట్టుగా అనిపిస్తుంది. ఫ్రెండ్లీ ఇండియన్ అన్నారు, తర్వాత చాలామంది ఇండియన్ సొసైటీస్ని అప్రోచ్ అయ్యి ఆయన ఓట్స్ అడిగారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో అయితే చాలా క్లోజ్, మై ఫ్రెండ్ అని ప్రతిసారి ఆయన కూర్చుంటే కుర్చీ కూడా ఈయనే పట్టుకున్నటువంటి పరిస్థితిని చూసాము. రకరకాల విషయాల్లో అన్నిటికీ కూడా అమెరికా అండగా నిలుస్తుంది అనేటువంటి మెసేజ్ అయితే చాలా బలంగా ఇచ్చారు. ఆయన హౌడీ మోడీ అంటే ఈయన నమస్తే ట్రంప్ అని చెప్పని ఈవెంట్లు కూడా చేశారు. బట్ ఈ ఇష్యూస్ జరిగిన తర్వాత నుంచి స్టాండ్ చాలా హార్డ్గా మారింది ఇండియా పట్ల కానీ, ఇండియన్స్ పట్ల కానీ అనేటువంటి సంకేతాలు అయితే వస్తున్నాయి. ఇక్కడికి వస్తున్నటువంటి న్యూస్లో కానీ, మీడియాలో డిస్కషన్స్ కూడా ఇవే జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా?
అంటే యూజువల్ గా స్టార్టింగ్ లో ట్రంప్ గెలుస్తానే మొదటిగా ఆనందపడిన వ్యక్తులలో అంటే నాకు తెలిసి యుఎస్ సిటిజన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు లేదా నాకు తెలియదు, కానీ ఇండియన్స్ చాలా విపరీతంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈవెన్ హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా ఎక్కడో మనకు తెలియని ట్రంప్ గురించి సెలబ్రేషన్ చేయడం జరిగింది. అంటే ఎందుకంటే ఈ ఎకనామీ ఏమైనా రివైవ్ చేయగలడు, లేకపోతే ఈ క్యాపిటలిస్ట్ ఐడియాలజీ వ్యక్తి కదా సార్, ఏమైనా ఉద్యోగాలు బాగా ఇవ్వగలడు అనే ఒక ఇంటెన్షన్ తో సో తను గెలిచిన వెంటనే చాలా ఆనందంగా పడ్డారు. సో ఎందుకంటే చాలా మంది ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసాలో ఉండే వాళ్ళంతా మన భారతీయ విద్యార్థులే కాబట్టి. సో కానీ రియాలిటీకి వచ్చే కొద్ది కంప్లీట్ గా డిఫరెంట్ అవుతుంది సార్ రోజు రోజుకి. అంటే సో ఈ సెడిస్ టర్మినేషన్ విషయం నుండి స్టార్ట్ చేస్తే అట్లనే బర్త్ రైట్ సిటిజన్షిప్, సో దాని తర్వాత ఈ టాక్సెస్ రూపంలో గానీ, మళ్ళీ రీసెంట్ గా మీరు చూసి ఉంటారు. సో టిమ్ కుక్ ని డైరెక్ట్ గా చెప్పారు, మీరు ఇండియాలో ఈ యాపిల్ అనేది ఎస్టాబ్లిష్ చేయకండి, దే కెన్ టేక్ కేర్ ఆఫ్ ఓన్ సెల్ఫ్, అది డెవలపింగ్ కంట్రీ, అది వాళ్ళు చూసుకోగలదని చెప్తుంది. అంటే ఇదన్నీ కంప్లీట్ గా అడ్వర్స్ గా ఎందుకో తను చేస్తున్నాడని నా ఒపీనియన్ కూడా సార్ మీరు అన్నట్టు. సో బట్ వేర్ ఇట్ గోస్ అనేది ఇంకా చూడాలి సార్ మనం. అంటే చేంజ్ రావడానికి కారణం ఏంటి? రెండు దేశాల మధ్య ఉన్న ఇదేనా, లేదా ఇంటర్నేషనల్ ఈక్వేషన్స్ కూడా ఏమన్నా మార్పు వచ్చిందా? మెయిన్ రీజన్ ఏంటంటే ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ నేషన్ సార్. సో కంప్లీట్ గా మనము సో అమెరికాకి పోటీగా మనం వెళ్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు చైనా మీద హయ్యర్ ట్యాక్సెస్ వేయడం వల్ల అన్ని కంపెనీస్ అనేది ఇండియాకి వస్తున్నాయి సార్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. సో దాని ద్వారా మేబీ ఏమన్నా ఇండియా సో కాంపిటీటింగ్ విత్ అమెరికా అనేది ఒక ఆలోచనలో కూడా ఉండొచ్చు సార్. అండ్ యూజువల్ గా మీకు తెలియదేమో సార్, సో కంప్లీట్ గా న్యూట్రలైజ్ చేస్తున్నారు అనుకోవాలా? అంటే అట్లనే అనుకుంటున్నా సార్ నేనైతే. ఈ టాక్సేషన్స్ అవి పెంచి ఒక్కొక్కటి డబుల్ ట్రిపుల్ 100% టాక్సేషన్ దాకా తీసుకెళ్లారు. చైనా విషయంలో అయితే ఇంకా ఎక్కువ కూడా వెళ్ళారు. సో వాటి తర్వాత అక్కడ ఎలా ఉంది కన్జ్యూమరిజం కానీ, రెగ్యులర్గా నిత్యావసరాల విషయంలో కానీ ఏమన్నా మార్పులు ఉన్నాయా, లేదా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయా? అంటే సో అంటే ఇది డైరెక్ట్ గా మనకే సో నాన్ ఇమిగ్రెంట్ వీసా కానీ ఇమిగ్రెంట్ వీసా కానీ వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది సార్. సో ఎందుకంటే మనం ప్రతి రూపాయి అంటే ఇక్కడ మీకు $1 వేస్తారు, $1 అంటే $1 ఇక్కడ. సో మనకు $1 అంటే $100 సమానం, అంటే సుమారు $85 సమానం. అంటే మనం ఏది కొనుక్కోవాలనుకున్నా కానీ సో ఇంటూ 85 ఇంటూ 86 చేసుకుంటాం. సో ఏదైనా కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకునే ఏ పాలసీస్ అయినా కానీ లాస్ట్ కి ఎఫెక్ట్ పడేది కన్స్యూమర్స్ మీదే సార్. సో గవర్నమెంట్ కి ఏముంది సార్, ట్యాక్స్ లో వస్తాయి, కానీ లాస్ట్ కి ఎవరు మేము కొనాలి. సో మేము వాటర్ బాటిల్ కొనాలన్నా కానీ దాని మీద 20% ట్యాక్స్ వేస్తే మేము ఎవరికి కట్టాలి సార్, అది గవర్నమెంట్ కి పోయేది. సో లాస్ట్ కు ఈ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది విపరీతంగా పెరిగింది సార్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు 5.1% 5.2% ఉంది, విచ్ ఇస్ ఎవర్ హైయెస్ట్ అంట మన అమెరికాలోనే. సో యుఎస్ రికార్డ్ లోనే హైయెస్ట్ ఉందంట సార్ ఇన్ఫ్లేషన్ రేట్ కూడా. అండ్ మీరు న్యూస్ చూసింటారు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే సార్, సో అమెరికాకి ఈ $1 trillion డెప్ట్ ఉంది సార్, విపరీతమైన డెప్ట్స్ తీసుకున్నారు వీళ్ళు. సో అది కట్టడానికి అవి పూడ్చడానికి ఇవన్నీ చేస్తున్నారు సార్. మీరందరూ వినింటారు గోల్డెన్ వీసా అని, అంటే ఆల్మోస్ట్ $5 million ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళందరికీ. అంటే ఎందుకు చేస్తున్నాడు అనే దాని గురించి కూడా ఆలోచించాలి సార్ మనం. ఇదంటే అమెరికాకి విపరీతమైన నేషనల్ డెప్ట్ అనేది ఎక్కువ స్టార్ట్ అయింది సార్. సో దాన్నంతా కవర్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ సాయి శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది అమెరికాలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, అక్కడ రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదంతో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రం భారతీయులకి, ఇమ్మిగ్రెంట్స్కి కొంత ఇబ్బందికరంగానే మారుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు సిటిజన్షిప్ బై బర్త్ అనేటువంటి దానిలో అమెండ్మెంట్స్ కనుక వస్తే ఖచ్చితంగా భవిష్యత్ తరాలు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని ఆశిస్తున్న వాళ్ళందరూ కూడా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటారని సాయి శ్రీనివాస్ గారు వివరిస్తున్నారు. మరోవైపు ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలకు కూడా కొంతమేర పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగానే కనిపిస్తున్నాయని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.